దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదాము పాపం చేశాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమం పాపం వలన వచ్చు జీతం మరణం. ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము సంతానం అంతా కూడా ఆదాము యొక్క స్వభావంలో, నైజంలో పాలు పంపులు వచ్చాయి. మా నాన్న లక్షణాల్లోకి వస్తాయి, నా లక్షణాలు నా కుమారుడికి వస్తాయి. సేమ్ ఆదాము సంతానం, ఒక్క మనుషుడి ద్వారా పాపము ద్వారా మనుషుల్లో మరణం అందరికీ కూడా సంప్రాప్తమైంది. అందరికీ అదే వచ్చింది మరణం. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఆదాములో ఉన్న నైజం మనందరికి వచ్చింది. చాలామంది ఇలా అంటారు, ఏడో తెలుసా, నేనేం పాపం చేయలేదని. నువ్వు పాపం చేయలేదు, కానీ ఆ నైజం నీలో ఉంది. ఇంకొక విషయం, మనము జాగ్రత్త వినండి, పాపము చేస్తేనే పాపాత్మలు అవ్వలేదు, అసలు మనం పాపాత్మలో. అందుకే అక్రందన చేస్తున్నాడు దావీదు. ఏమంటున్నాడు తెలుసా, నేను పాపములో పుట్టినాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అరుస్తున్నాడు, అయ్యా నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటున్నాడు. అవును కదా, నిజంగా ఆలోచించండి. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇదే మాటలు కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధులు కలిగి ఉన్నారు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతున్నారు. ఆలోచించండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారు, పుట్టిన తోడనే అబద్ధములాడుతూ తప్పిపోతున్నారు. యేసుక్రీస్తు మనవలే జన్మించుంటే మనవలే ఖచ్చితంగా ఆయన పాప స్వభావం కలిగి ఉండేవాడు, కానీ ఆయన మనలా జన్మించలేదు. అందుకే యేసయ్య సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఎలా ఉందో. మనలాగా ఆయన జన్మించలా. కన్యకకు ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే, ఆలోచించండి, ఇదిగో ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు అన్నాడు, నేను పాపములో పుట్టాను, పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసయ్య ఎలా పుట్టాడంటే ఆయన పాపము లేనివాడిగా రావాలి. ఇందాక అదే చెప్పాను నేను, దేవుడిగా ఉండాల్సిన క్వాలిటీస్లో మొట్టమొదటిగా దేవుడు అనబడిన వ్యక్తి నీలాగా నాలాగా జన్మించిన వాడు అవ్వకూడదు కూడా. ఎందుకంటే మనలో జన్మ కర్మ పాపం ఉంది, పాపములో పుట్టాం, పాపంలోని పెరిగాం, పాపములని జీవిస్తున్నాం. మనలో పాపం నైజము గూడు కట్టుకుని పోయింది. కానీ మనలాగా జన్మించుంటే యేసయ్య రక్షకుడై ఉండేవాడు కాదు. మనలాగా కాకుండా పాపము లేనివాడిగా ఆయన జన్మించాలంటే ఆయనకి ఈ లోకంలో మనము జన్మించినట్టు కాదు, సూపర్ న్యాచురల్గా జన్మించాలి, ఆయన అతీతంగా జన్మించాలి. అందుకే ఆ అతీతముగా జన్మించడానికి దేవునికి ఈ లోకంలో కావాల్సిన ఒక వ్యక్తే కన్యక. అందుకే దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరి అంది, నేను పురుషుణ్ణి ఎరగని దాన్న కదా, ఇది నాకు ఎలా సాధ్యం అన్నప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఎంత మంచి మాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, దేవుని శక్తి అంటే దీని అంతటికి కర్త కర్మ క్రియ దేవుడే. అంటే మరియని దేవుడు తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మరియ యొక్క గర్భాన్ని దేవుడు తన స్వాధీనం చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం. పాపము లేని వాడిని లోకానికి ఇవ్వడానికి. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాక్య భాగంలో పాప స్వభావం లేనివాడు, అందుకే ఆయన కన్యకకు జన్మించాడు కాబట్టి పాపము లేనివాడిగా. అందుకే యేసయ్య పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఈ వాక్య భాగంలో మనం ఆలోచిద్దాం. కాబట్టి మనం ఆయన పాపము చేయలేదు అంటున్నాడు పేతురు భక్తుడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అని అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 3:5లో యోహాను భక్తుడు ఈ మాట చెప్తాడు, ఆయన యందు పాపమేమియో. యేసుక్రీస్తు ఒక సందర్భంలో అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఏం స్థాపిస్తారు? హూ కన్విక్ట్స్ మీ ఆఫ్ సిన్? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారని ఎవరు చెప్పగలరు? మీలో పాపము లేనివాడు ఒక స్త్రీని రాళ్ళతో కొట్టడానికి తెచ్చినప్పుడు పాపం లేనివాడు రాయి వేయండి అంటే అందరూ వాళ్ళ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, పాపం ఉంది కాబట్టి ధైర్యము చేయలేకపోయారు వాళ్ళు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరికి తెచ్చి, మీలో పాపం ఉన్నవాడు రాయి, పాపం లేనివాడు రాయి వేయండి అంటే ఎవడేస్తాడు? ఇప్పుడు చెప్పండి, అక్కడ రాయి వేయడానికి ఒకే ఒక్కడు క్వాలిఫై పర్సన్ ఎవరండి? ఆయన యేసుక్రీస్తే పాపము లేదు కాబట్టి ఈయన ఒక్కడే రాయి వేయగలడు ఆయన. అందుకే ప్రభు ఒక మంచి మాట అన్నాడు, మా వారెక్కడ వారెవరు నిన్ను
శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను.